హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన లాస్ట్ వీడియోలో ఒక సాలరీడ్ పర్సన్ హౌసింగ్ లోన్ తీసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఇస్తే బాగుంటుంది అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో బిజినెస్ చేసేవాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇస్తే వాళ్ళకి హౌసింగ్ లోన్ వస్తుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. అయితే మేజర్గా వాళ్ళకి కావాల్సింది కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రం అందరికీ నార్మల్లే. అంటే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళు ఉంటున్న అడ్రస్ కరెక్ట్గా వాళ్ళ ఆధార్ కార్డులో ఉందా లేదా అన్నది చూసుకోండి. లేదంటే మై ఆధార్ యాప్ నుంచి కానీ వాళ్ళ అడ్రస్ మార్చుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. సో ముందు ఆ అడ్రస్ మాత్రం మార్చుకోండి. నెక్స్ట్ కోప్లీకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి. అడ్రస్ కూడా ప్రజెంట్ మనం ఉంటున్న అడ్రస్ అందరిది కూడా ఒకటే అడ్రస్ అయితే ఉండాలి. రెండోది బిజినెస్కి సంబంధించి వాళ్ళ బిజినెస్ వింటేజ్, అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది, అంటే లేబర్ లైసెన్స్ ఉందా, ఉద్యమ సర్టిఫికేట్ ఉందా, జిఎస్టీ ఉందా, ఐటీఆర్స్ ఉన్నాయా, లేదు ఈ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఏదైనా లైసెన్స్ ఉందా అన్న దాని గురించి వాళ్ళు ఓల్డ్ ప్రూఫ్ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండోది వాళ్ళ బిజినెస్కి సంబంధించి అన్ని ప్రూఫ్స్ కూడా ఇవ్వాలి. అంటే వాళ్ళు పర్చేస్ బిల్స్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారు, ప్రతి బిల్లు కూడా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సేల్ బిల్లు, సేల్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, అంటే ఎవరికి రిటైల్గా అమ్ముతున్నారా లేదా హోల్సేల్గా చేస్తున్నారా అన్న దాని గురించి బిల్స్ ఉండాలి. అంటే మేజర్గా వాళ్ళ దగ్గర ఒక బిల్ బుక్ ఉంటుంది. సో ఆ బిల్ బుక్లో సేల్ బిల్ ఉంటుంది. అలాగే పర్చేస్ చేసినప్పుడు అవతల ఏ కంపెనీ నుంచి కొంటున్నారు అన్న దాని దగ్గర జిఎస్టీ ఆర్ నాన్ జిఎస్టీ బిల్స్ ఉంటాయి. సో ఈ బిల్స్ అన్ని కంపల్సరీ లాస్ట్ 6 months కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అవి లేకపోతే కనుక బిజినెస్ చేసే పర్సన్స్కి లోన్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాగే మేజర్గా మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతుంటే కరెంట్ అకౌంట్ మాత్రమే వాడండి. ఇది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. సేవింగ్స్ అకౌంట్ మీరు బిజినెస్ కోసం వాడుతుంటే కనుక దాన్ని బిజినెస్ ప్రూఫ్ కింద తీసుకోవడానికి అవకాశం లేదు. సో మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అందులోనే జరిగేలాగా మీరు చూసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ వాళ్ళు కరెంట్ అకౌంట్లో ఎంతైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో మొత్తం అంతా కూడా వాళ్ళు మీ బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మేజర్గా మీరు కరెంట్ అకౌంట్ మాత్రమే వాడండి ఫ్రెండ్స్. అది 1 year బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి. నెక్స్ట్ బిల్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి. బిజినెస్ చేసే అడ్రస్ కూడా ప్రజెంట్ ఉన్న అడ్రస్ లేబర్ లైసెన్స్లో కానీ ఉద్యమంలో కానీ సేమ్ అడ్రస్ ఉందా లేదా చూసుకోండి. ఇన్ కేస్ అది కనుక ఏదైనా డిఫరెన్స్ ఉంటే ప్రజెంట్ ఉన్న అడ్రస్ తోటి మాత్రమే మీరు బిజినెస్ ప్రూఫ్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఎఫ్ఐ వెరిఫికేషన్, ఎఫ్సియు వెరిఫికేషన్, ఆర్సియు వెరిఫికేషన్స్ అని కొన్ని బ్యాంక్స్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే కరెంట్ డోర్ నెంబరు, మన బిజినెస్ యొక్క డోర్ నెంబరు రెండు మ్యాచ్ అవ్వకపోతే కనుక లోన్ అయ్యే అవకాశం మాత్రం లేదు. అందుకని కంపల్సరీ హౌస్కి సంబంధించిన డోర్ నెంబరు మన ఆధార్లో ఉన్న డోర్ నెంబరు ఒకటైతే, నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన షాపు మన డోర్ నెంబరు, బిజినెస్లో ఉన్న అడ్రస్ రెండు ఒకటే అయితే ఎఫ్సియు కానీ ఆర్సియు వాళ్ళు కానీ పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో బ్యాంకర్స్ కంపల్సరీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద బేస్ అయి ఉంటారు. ఇన్ కేస్ ఆ అడ్రస్ కనుక వేరే ఉంది అనుకుని వాళ్ళు నెగిటివ్ కనుక ఇచ్చారు అంటే మనకి లోన్ అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మేజర్గా ఈ రెండు కూడా ఒకటే అడ్రస్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ లీగల్ డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి యాస్టీస్గా ఇంతకు ముందులాగానే ఏదైతే మనం ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాం, లేదు మనం ఖాళీ సైట్ ఉంది అందులోనే కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటే ఆ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి. అంటే 13 years లింక్ కంపల్సరీ ఉండాలి. 13 years లింక్ ఉంటే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయండి. లేటెస్ట్ ఈసీ ఒకటి సబ్మిట్ చేయండి. మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు లీగల్గా క్లియర్ చేసుకుని, లీగల్లో ఇంకేదైనా పెండింగ్ ఉంది, లీగల్లో డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, లేదు పాత వాళ్ళది ఎవరో సేల్ చేసిన వాళ్ళు సంబంధించిన పెండింగ్ డాక్యుమెంట్స్ ఒకటి ఉంది అంటే లాయరు మనకి ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి అని చెప్తారు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా మనం లాయర్కి ఇచ్చామంటే లీగల్గా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ టెక్నికల్గా రిపోర్ట్లో ఏంటంటే మనం ఇచ్చిన ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అన్నది ఒక టెక్నికల్ ఇంజనీరు వచ్చి ఒక టెక్నికల్ సర్వే చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. సో మనం ఇచ్చే డాక్యుమెంట్ కూడా ప్రాపర్టీ కూడా క్లియర్గా ఉండేలా చూసుకోండి. అంటే మన పక్కన కాలువ కానీ టెంపుల్స్ కానీ ఉండకుండా చూసుకోండి. సో అది కనుక ఉన్నది అంటే కనుక అది కూడా లోన్ అవ్వకపోవడానికి ఒక అవకాశం. సో మనకి హౌసింగ్ లోన్ తీసుకోవాలి అంటే కనుక బిజినెస్ పీపుల్ కూడా ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్ చేయాలి. బేస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత 30% మాత్రమే బేస్మెంట్ అయిన తర్వాత లోన్ అమౌంట్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ స్లాబ్ వేసిన తర్వాత వాల్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 50% రిలీజ్ చేస్తారు. ఫైనల్గా మనం కంప్లీట్గా కిటికీలు, విండోస్ అన్నీ కూడా మనం ఫినిష్ చేసి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అన్ని వర్క్లు కూడా ఫ్లోరింగ్ సంబంధించి అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైతే మనకి బ్యాలెన్స్ 20-30% ఏదైతే ఉందో అది ఫైనల్గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత మీరు ఇంటీరియర్స్కి సంబంధించిన నీట్గా ఏదన్నా ఫ్లోరింగ్ లేకపోతే వాల్ సీలింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వాల్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నారు,
పెయింట్స్ వేసుకుందాం అనుకుంటున్నారు అన్నది మీరు తర్వాత ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ముందుగానే మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా సీలింగ్ మీద, వాల్స్ మీద, ఫ్లోర్ మీద మీరు పెట్టేస్తే మీరు కంప్లీట్ అవ్వడానికి కొంచెం ఫైనల్గా మీరు కొంచెం ఇబ్బంది పడతారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లోన్ అమౌంట్ కూడా మనకి ఎలా రావచ్చు ఏంటి అనే దాని మీద ఒక చిన్న అనుమానం ఉంటుంది. సో లోన్ ఏంటి అంటే మనం బిజినెస్ టర్న్ ఓవర్ మనం ఎంత చేస్తున్నాం, సో మనం తక్కువ చేస్తున్నామా ఎక్కువ చేస్తున్నామా, సో మనం బిల్స్, కరెంట్ అకౌంట్ ఎంతైతే ట్రాన్సాక్షన్ వచ్చింది, ఆ బ్యాంకింగ్ ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా చూసి, అలాగే మన ప్రాపర్టీ కూడా మనకి ఏ లొకేషన్లో ఉంది, మనం ఎంత ఎస్ఎఫ్టీ కడుతున్నాం, మనం కట్టే ఎస్ఎఫ్టీ అంటే మన ప్రాపర్టీ పెద్దది ఉంది, 500 గజాలు ఉంది, కానీ దానిలో 100 గజాల్లోనే ఇల్లు కడుతున్నాం, రిమైనింగ్ అంతా ఖాళీ ఉంచుతున్నాం అంటే ఈ 100 గజాలకు సంబంధించి ఎంతైతే ఎస్ఎఫ్టీ వస్తుందో ఎస్ఎఫ్టీకి వచ్చి 1800 నుంచి 2000 వరకు మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఎస్ఎఫ్టీ చేస్తున్నారంటే 20 లక్షల లోన్ మాత్రమే మీకు లోన్ రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా వేస్తుంటే కింద 1000 ఎస్ఎఫ్టీ, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 1000 ఎస్ఎఫ్టీ, రెండు కలిపి 2000 ఎస్ఎఫ్టీ కాబట్టి 40 లక్షల వరకు లోన్ రావడానికి అవకాశం ఉంది. సో 40 లక్షల లోను మనకు అవకాశం ఉంది కదా, మొత్తం 40 లక్షలు ఇచ్చేస్తారా అంటే అది కూడా కాదు. మన బిజినెస్ కూడా టర్న్ ఓవర్ బాగుంటేనే, రెండూ కూడా మ్యాచ్ అయ్యి ఈ బిజినెస్ బాగుంది, ఇతను 40 లక్షలు ఇవ్వచ్చు, సో ఇతను ప్రాపర్టీ కూడా బాగుంది, కింద పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, 2000 ఎస్ఎఫ్టీ వచ్చింది కాబట్టి 40 లక్షల ఎలిజిబిలిటీ ఉంది, సో రెండు మ్యాచ్ అయితే మాత్రమే వాళ్ళు 40 లక్షలు లోన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీరు తీసుకునేటప్పుడు మన డాక్యుమెంట్స్ ఎక్కువ లింక్ డాక్యుమెంట్స్ ఉంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ అది 30 ఇయర్స్ లింక్ లేకుండా 13 ఇయర్స్ లింక్ ఉంది, ఇలాంటప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంక్స్కి అప్రోచ్ అవ్వండి. అంటే ఐసిఐసిఐ లాంటిది, హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వండి. ఇన్ కేస్ అది కూడా లేదు, మా దగ్గర రీసెంట్గా 5 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్, లేకపోతే 7 ఇయర్స్ బ్యాక్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్, సింగిల్ డాక్యుమెంట్ ఉంది అనుకుంటే మీరు ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్ బ్యాంక్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ బ్యాంక్స్కి ఇంకొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎన్బిఎఫ్సి బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు కరెక్ట్గా మీరు పే చేయగలరా లేదా, పే చేయగలను, ఆ ఈఎంఐ నేను ఎఫర్ట్ పెట్టగలను, నేను 10 ఇయర్స్ తీసుకున్నా, 10 ఇయర్స్ కూడా నేను ఈఎంఐ కట్టగలను అనుకుంటే మీరు ఎన్బిఎఫ్సి బ్యాంక్స్కి వెళ్ళి మీరు లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్లు కూడా ఉంటాయి. సో బ్యాంక్ నుంచి క్లియర్గా తెలుసుకోండి ఎంత ప్రాసెసింగ్ ఫీజు కట్ అవుతుంది, ఎంత ఇన్సూరెన్స్ అవుతుంది. సో ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ, నా సజెషన్ మీరు తీసుకోండి. ఎందుకనంటే అప్లికెంట్కి కానీ ఏదన్నా అనుకోకుండా జరిగితే ఆ లోన్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ అతనికి ఏదన్నా ఫిజికల్గా కానీ ఏదైనా హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటిది ఏదైనా అయినా సరే వాళ్ళు లోన్లో కూడా కొన్ని ఇన్సూరెన్స్లు వేవర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అందుకని కంపల్సరీ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేటరీ. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అప్లికెంట్కి కనుక జరగడానికి ఏదైనా జరిగితే కనుక నెక్స్ట్ బర్డెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద పడిపోతుంది, ఆ లోన్ క్లోజ్ అవ్వదు, ఎవ్రీ మంత్ ఈఎంఐ కంపల్సరీ కట్టాల్సిందే. బ్యాంక్ నుంచి అది కట్టకపోతే కనుక రేపొద్దున లీగల్గా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి,